ఆ వెంకటేశ్వర స్వామి మీ జీవితంలోకి మొట్టమొదటిగా ఎప్పుడు ప్రవేశించారు? దాదాపు 28 ఇయర్స్ బ్యాక్ సార్. ఉమ్, నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను. ఇక్కడ పెద్దపాలెం 40 కిలోమీటర్లు నడిచేదాన్ని. అక్కడి నుంచి తిరిగి వస్తూ తిరుమలలో మా మేనత్త గారు ఉంటారు. వారి గృహంలో నేను నిద్రించి సమయంలో స్వామివారు ఒక పక్క, అయ్యప్ప స్వామి ఒక పక్క నాకు సేవ చేస్తున్నారు సార్. ఉమ్, అప్పటి నుంచి నాకు స్వామివారి ప్రగాఢ నమ్మకం, విశ్వాసం బాగా ఏర్పడేది. ఉమ్, ఆ క్రమంగా అప్పటి నుంచి ఈ రోజు వరకు నేను ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్తున్నాను స్వామి. నడుచుకుంటూ వెళ్తున్నాను. నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా స్వామివారికి విన్నవించుకుంటే ఉమ్. స్వయంగా ఆయన తీరుస్తూ వస్తూనే ఉన్నారు. చాలా ఎన్ని పర్యాలు వెళ్ళారంటే ఇప్పటికి? శ్రీవారి సేవకు మాత్రం 2010 నుంచి క్రమం తప్పకుండా ఈ క్షణం వరకు వెళ్తూనే ఉన్నాను. వెళ్తూనే ఉన్నారు. వెళ్తున్నాను. ఎన్ని రోజులు ఉంటారు అక్కడ తిరుమలలో మీరు? 8 రోజులు ఉంటాం. 8 రోజులు 8 సేవ రోజులు చేస్తుంటారు. ఆ క్రమంలో స్వామివారి కొడుకులో కూడా నాకు స్థానం దక్కింది. టీటీడీ ధార్మిక మండలి సభ్యులుగా. స్వామివారి నేను ఎవరిని ఏం అడగలేదు, ఇక్కడ ఏ రికమెండేషన్ లేదు. స్వయంగా స్వామివారు నన్ను ఎంచుకొని ఆ అవకాశం కల్పించారు. ఆ క్రమంలో కూడా మా మండలంలో మనగుడి కార్యక్రమం అద్భుతంగా చేశాం. ఈ రోజు ఈ క్షణం వరకు కూడా మా ప్రాంతంలో ఎవరు తిరుమలకి వెళ్ళినా నన్ను సలహాలు సూచనలు అడుగుతుంటారు. అది నాకు స్వామివారి ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తుంటాను. ఏం చేస్తుంటారండి మీరు కార్యక్రమాలు? స్వామి ప్రతి వారం భజన చేస్తున్న శనివారం వెళ్ళి చిన్నపిల్లలకు ఆధ్యాత్మిక భావన నేర్పించాము. ఎవరు వచ్చినా రాకుండా ఒక 5 మంది మిత్రం కలిసి క్రమం తప్పకుండా 3 years నుంచి చేస్తున్నాము. అంతమంది కూడా ఊళ్ళో కార్యక్రమాలు నిర్వహించాము. సేవా కార్యక్రమం మన కూడా ఇతర అని చెప్పేసి ఏ ఆధ్యాత్మిక కళ్యాణాన్ని అనుకో ఎక్కడ ఉన్నా ఆహ్వానం అందిన తెలిసినా వెళ్తూ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నాను సార్. ఇప్పటికి కూడా మా జిల్లా అధికారి ఉత్తరాపల్లి రామాచారి గారు ఏ సమాచారం ఉన్నా నాకు తెలియజేస్తూ పాల్గొనే అవకాశం ఇస్తున్నారు. వారు కూడా ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఈ క్రమంలో స్వామివారి దయ వల్ల వారు నన్ను పెద్ద పెద్ద స్థాయి వ్యక్తులు కూడా వారు నన్ను చూడుకుని నేను వాళ్ళు చూడుకున్న చేరవల్లో మాట్లాడుకున్న భాగ్యం కలిగించారు. ప్రొద్దుటూరు టీటీడీ సభ్యులు ప్రసాద్ గారు, అన్నయ్య గారు మాకు అవుతారు. వారు కూడా పనిచేస్తలేరు. వారు కూడా నా ప్రేమ ఆప్యాయతలు కల్పిస్తూ తర్వాత స్వామివారి నామంతో ఇప్పటి వరకు నేను 1,00,000 గోవింద అని రాయాలనుకున్నాను సార్. ఒక 70,000 పూర్తయి బియ్యం గిద్దల మీద స్వామివారికి గోవింద గోవింద బియ్యం మీద రాస్తున్నట్టు ఇచ్చాను. అది సంకల్పం పెట్టుకున్నాను. స్వామివారి కృప మరి చివరికి ఆయన పూర్తి చేయాలని అనుకుంటున్నాను. అది అర్పించే స్వామివారి కళ్యాణానికి నేను రాసిన అక్షరం ఇవ్వాలని సంకల్పం పెట్టుకున్నాను. స్వామివారి కృప అండి. అంటే ఎలాంటి బియ్యపు గింజల మీద గోవిందనామాలు రాయాలనే సంకల్పం మీకు ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఏ సమయంలో వచ్చింది? నాకు ఒక 5 years బ్యాక్ గద్వాలలో ఒక మహిళ సార్ బియ్యం మీద శ్రీరామ్ అని చెప్పేసి రాసింది సార్. ఆ క్షణమే నాకు నేను గోవింద ఎందుకు రాయకూడదు అని చెప్పేసి సంకల్పం కలిగింది. ఆ క్రమం నుంచి వస్తున్నాను. నా వ్యాపారం నేను చేసుకుంటూ ఖాళీ శ్రమంలో చేసుకుంటున్నాను. అది సార్ విషయం. స్వామివారి లీలలో వినాలని మా అందరికీ ఉంటుందండి కోరిక ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆయన చేసే లీలలు మామూలుగా ఉండవు. మీరేమన్నా చెప్తే తెలుసుకుందామని. నేను కరోనా పీరియడ్లో ఆప్తమిత్రుడు నా దగ్గరికి వచ్చేసాను. నేను షాప్లోకి వచ్చినప్పుడు నేను తిరుమలకి వెళ్తున్నాను వస్తావా అని చెప్పేసి అన్నాను. ఎలా వెళ్తున్నా అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం వెళ్తున్నా అని చెప్పేసి అన్నాను. మరి వెళ్తున్నా నాకు అవకాశం లేదు కదా, మీరు ఆన్లైన్ బుక్ ఇప్పటికిప్పుడు రమ్మంటే రాలేని చెప్పేసి అడిగారు అన్నారు. సరే అని చెప్పేసి నువ్వు రాగలుగుతామంటే వస్తాను, నాకు అభ్యంతరం స్వామివారి పిలిచి రావడానికి ఏముంది కానీ నాకు అవకాశం లేదు కదా. సరే అని చెప్పేసి నన్ను అడిగిన మరుక్షణం సాయంత్రం గాను రోజు నుంచి ఫోన్ కాల్ వచ్చింది సార్. నాతో పాటు వచ్చి ఒక మిత్రుడు డ్రాప్ అయిపోయాడు, రావట్లేదు, మరి నువ్వు వస్తావా అని చెప్పేసి. అంటే అక్కడ ఆయన పని నేను వస్తుందా అని టీటీడీ వాళ్ళు అబ్జెక్షన్ చేశారేమో అని చెప్పేసి అన్నాను. తప్పు కదా అంటే ఏం కాదు, మీరు స్వామివారిని నమ్ముతావు కదా, నువ్వు స్వామివారి నమ్మకంతో వచ్చేసి అని చెప్పేసి అన్నారు. స్వామివారి భారం వేసి నేను ఇంట్లో అడిగి అనుమతి తీసుకొని కరోనా సమయం సార్ ఇంట్లో భయపడ్డారు. వాళ్ళు నచ్చ చెప్పి మా శ్రీమతిని నచ్చ చెప్పి ధైర్యం చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు చెప్పాను మీకు, ఎప్పుడు వెళ్ళినా నడుచుకుంటే వెళ్తాను శ్రీవారం పెట్టుకుని. నన్ను డ్రాప్ చేయడానికి వాళ్ళు కార్లో అక్కడ శ్రీవారం పెట్టుకు తీసుకొచ్చేసారు. మధ్యాహ్నం 2 ప్రాంతం అయింది, 1 గంట ఆ ప్రాంతం అయింది. ఎవరు లేరు సార్, ఇక భక్తులు ఎవరు లేరు. అక్కడ కానిస్టేబుల్ ఒక అతను ఉన్నాడు. ఈ కానిస్టేబుల్ని అడిగాను ఏంటంటే ఇట్లా నడుచుకుంటే వెళ్ళాలనుకుంటాను. లేదండి అనుమతి లేదు, ఇప్పుడు కరోనా పీరియడ్ కదా, మీరు అందులో మీరు ఒకరు ఉన్నారు, అనుమతి ఇవ్వండి. నేను చెప్పాను సార్ ఇట్లా ప్రతి సంవత్సరం నా సంకల్పం ఇది అంటే తను కొంచెం జాలిపడి నాకైతే అనుమతి లేదు, వాళ్ళ ఎస్ఐ గారు అడగండి అని చెప్పేసి అడిగాను. నన్ను తీసుకెళ్ళి ఎస్ఐ గారికి పరిచయం చేసి మాట్లాడిచ్చారు. సార్ కూడా అదే విషయం చెప్పాను. అంటే వారు కూడా జాలిపడి ఒక క్షణం ఆలోచన చేశారు. సార్ మీరు ఒక్కరు వెళ్తారా అని అంటే వెళ్తాను నేను సార్ అనిపిస్తాను. ఎవరైతే లేరు మరి ఇప్పుడు కరోనా టైం కదా మాకు కూడా కొంచెం రిస్కే అండి అన్నాడు. అంటే సరే సార్ స్వామివారు ఉన్నారు మీకన్నా నాకు అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చారు. వెళ్ళాను సార్ ధైర్యం స్వామి వెళ్తే
మధ్య దూరం వెళ్ళాక కాస్త అప్పటికే చీకటి సార్ 3-3 ప్రాంతం కాస్త చీకటి నిశ్శబ్దం వచ్చి చాలా ఇంకా అడవి మీకు తెలియదు ఏముంది. కాస్త నాకు కొంచెం ఆందోళన కలిగింది సార్. స్వామిని వేడుకుని తలుచుకున్నాను. కళ్ళు మూసుకున్నాను. మీరు నమ్మకపోయినా స్వామి వారి కండువ సార్ ఇలా గోవిందా ఇప్పటికి దాచుకున్నాను నేను. శ్రీ వెంకటేశాయనం అని చెప్పేసి గొడ్డ కండువ అక్కడ కండువ కనిపించి అది వేసుకొని స్వామివారిని నమ్మకం తెలుసుకుంటూ వెళ్ళాను. ఇంకో అద్భుతమైన చెప్పాను సార్. వాళ్ళు వెహికల్ కార్లో వచ్చినా కానీ వారి కన్నా ముందే నేనే చేరుకున్నాను. అందరు ఆశ్చర్యపోయారు అసలు, ఏంటి శ్రీనివాస్ ఎలా వచ్చావని చెప్పేసి. ఏం లేదంటే స్వామివారిని నడిపించాలని వచ్చానని చెప్పేసి. తర్వాత సేవకు వెళ్తుంటాను కదా, ఎప్పుడు వెళ్ళినా మాకు 2-3 రోజులే టెంపుల్ డ్యూటీ వచ్చేదండి. స్వామివారి గర్భాల్లో డ్యూటీ వచ్చేది. ఫస్ట్ 10 రోజుల్లో నాకు మా స్వామివారి ముందే ఇంకా మొదటి గడప దగ్గరనే వచ్చింది. అలా చాలా అనుభూతులు పొందాను. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం మహిళని తీసుకెళ్ళాను సార్. అంతా కొత్త వాళ్ళు వచ్చారు. అంటే అందులో ఒక మహిళ ఉండే, అన్నయ్య మాకు అప్పటికి 5 days అయిపోయింది, టెంపుల్ డ్యూటీ ఇవ్వలేదు. తను బాధపడుతుంది, అన్నయ్య మాకు టెంపుల్ డ్యూటీ కావాలి మరి ఎలా అని చెప్పేసి. స్వామివారు ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్దాం అని చెప్పేసి అన్నాను. అంటే లేదన్నయ్య మా ఊళ్ళో ఒక ఉంది టీమ్ లీడరు, డబ్బులు ఇస్తే తీసుకుంటారు, డబ్బులు తీసుకుని టెంపుల్ డ్యూటీ వేస్తారు అని చెప్పేసి అంటే అన్నయ్య అడిగింది. అంటే నేను యాక్సెప్ట్ చేయలేదు సార్. నాకు అలాంటివి నచ్చవమ్మా, మనం వచ్చే స్వామివారి సేవ కోసం తప్పుదో వాళ్ళు ఎందుకు అని చెప్పేసి అన్నాడు. తను ముఖం చిన్న పెట్టుకుని మనసు బాధపడింది సార్. సరే మా మీరు ఇంతగానో బాధపడుతున్నావు కదా, మీ అందరూ ఓకే అంటే నేను కూడా ఓకే అని చెప్పేసి అన్నాను. అంటే తను అక్కడ వెళ్ళిపోయింది. నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళాను. మాకు దీంట్లో వేస్తుంది మన క్షౌరశాలలో వేసారు డ్యూటీ. నేను వెళ్ళిపోయాను. వెళ్తూ పుష్కరంలో స్నానం చేసి స్వామివారిని వేడుకొని వెళ్ళాను, డ్యూటీకి వెళ్ళాను. వెళ్ళిన 6 గంటలలోపే స్వామివారు అదే రోజు మాకు టెంపుల్ డ్యూటీ ఇచ్చారు. మాకన్నా ముందు అన్ని డ్యూటీ ఫోన్లు ఉండవు కదా సార్, పక్కన పెట్టేసి వెళ్ళిపోతాం కదా. వాళ్ళకు డ్యూటీ వేరే సెక్షన్ వేసిన కాబట్టి ఆమె తను చూసుకుంది. ఇంకా తన ఆనందం వర్ణనాతీతం సార్. అంటే మా మొర ఆనకించి అదే రోజు ఇచ్చారంటే నిస్వార్థంగా అప్పటి నుంచి ఇచ్చిన వరకు ఆమె నాతో పాటు వెళ్ళానని చెప్పేసి అదే అన్నయ్య మీతో పాటే వస్తాను నేను సేవకు, ఆ రోజు మీకు నాకు స్వామివారి వెళ్ళిన ప్రత్యేకంగా చూపించారు. అలా చాలా ఉన్నాయి సార్. తర్వాత మొట్టమొదటిసారి నేను మా గ్రామంలో ఉన్న 33 మందిని తీసుకెళ్ళాను సార్. 33 మంది తీసుకెళ్తే అక్రమంలో ఏమైందంటే మేము ఐడెంటిటీ కార్డ్స్ ఊరి దగ్గర మర్చిపోయాం. మేము వెళ్ళాలంటే కర్నూలు నుంచి వెళ్ళాల్సిందే. కర్నూలు 33 కిలోమీటర్లు మాకు. ఐడెంటిటీ కార్డ్స్ మర్చిపోయాం. ఏం చేయాలి? ఒక అబ్బాయి వాళ్ళు నాకు అబ్బాయి నేను తీసుకెళ్తా అని చెప్పేసి అన్నాడు. నేను స్వామివారిని వేడుకున్నాను. ఊరికి వెళ్ళి రావాలంటే 1.5 పైన అవుతుంది, గంట. మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి, ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకో అబ్బాయి తెలివితోటి సార్ అసలు ఎంత మిరాకిల్ అంటే గంట సేపు డ్రైవర్తో ముచ్చటిస్తూ కాలం తెలియకుండా గంటన గడిపేశారు. ఆ క్రమంలో వీళ్ళు తీసుకొని వచ్చేసారు. అందరూ హ్యాపీగా కలిపి ఫస్ట్ టైం అందరం కలిసి స్వామివారి సేవ చేసుకొని వచ్చాం సార్. తర్వాత 2వ సంతానం అంటే మీకు కావాలని చెప్పించాను. ఇంకా సంతానం లేట్ అయ్యే కొద్దీ మీకు కామెంట్స్ వస్తుంటాయి కదా సార్. ఆయన మేము బాధపడలేదు, ఎందుకంటే నేను స్వామివారి నమ్మకం తెలుసు. అదే చెప్తాను స్వామివారిని వేడుకున్నాను. 2వ సంతానంగా ఇచ్చారు. మా అబ్బాయి పేరు శ్రీహర్ష అని పెట్టుకుని స్వామివారి పేరు కలుపుకుంటూ మంచి ఉన్నతంగా ఎదుగుతున్నాడు. మంచి